సంఘములో ఉన్న దినములలోని మనము క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలి. అందుకొరకే తండ్రి అయిన దేవుడు మనలను సంఘముతో చేర్చినారు, సంఘములోనికి పిలిచినారు. క్రీస్తు మహిమను పొందినటువంటి వారు దేవుణ్ణి సంతోషపెట్టగలరు, దేవుని గౌరవించిన వారు అవుతారు, దేవుణ్ణి ఘనపరిచిన వారు అవుతారు. సంఘములో ఉండి కూడా ఆత్మ సంబంధమైన అనేక ఆశీర్వాదములను పొంది కూడా క్రీస్తు యేసు యొక్క మహిమను పొందకపోతే తండ్రి అయిన దేవుని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. ఏమాత్రమును ఆయనకు గౌరవాన్ని ఘనతను సమకూర్చకుండా అవమానాన్ని ఘనహీనతను సమకూర్చిన వాళ్ళం అవుతాం. తండ్రి అయిన దేవుని సంతోషపరిస్తే ఆయన మనల్ని బహుగా దీవిస్తాడు. ఆయన్ను బాధ పెడితే మనం క్షేమంగా ఉండలేము. మీరు చూడండి, లోకములో ఎంతోమంది పిల్లలు ఉన్నారు. పిల్లలు బాగుండడానికి కారణము తమకు ఉన్నటువంటి తల్లిదండ్రులను గౌరవించడం, వాళ్ళను సంతోషపెట్టడం. ఏ పిల్లలు బాగలేరు, ఎందుకు బాగలేరు అంటే తల్లిదండ్రులను వారు సంతోషపెట్టిన వారు కాదు. వారి మాటల ద్వారా, వారి క్రియల ద్వారా తల్లిదండ్రులను అవమానపరిచిన వాళ్ళు, ఘనహీనపరిచిన వాళ్ళు. మీరు అన్ని జనులను చూడండి, ఇంకనూ కూడా వారి నియమాలు తల్లిదండ్రుల యొక్క పాదములకు మ్రొక్కి తల్లిదండ్రులు సెలవిచ్చిన విధముగా వారు నడుచుకుంటారు. మరి కొంతమంది ఏమాత్రమును తల్లిదండ్రులను గౌరవించరు, తల్లిదండ్రుల యొక్క మాటలు వినరు, తమకు ఇష్టం వచ్చిన విధంగానే ప్రవర్తించడం, తమకు నచ్చిన విధంగా మాట్లాడడం. అందువలన తల్లిదండ్రుల యొక్క మనస్సును కృంగి చేయడం అన్నమాట. తల్లిదండ్రులను బాధ పెట్టడం. ఏ బిడ్డలైనా తల్లిదండ్రులను బాధ పెట్టి వారు ఎప్పుడూ క్షేమంగా ఉండలేరు అన్నమాట. ఎఫెసు పత్రికలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. కేవలం దీర్ఘాయుష్మంతులు మాత్రమే కాదు, క్షేమంగా సౌఖ్యంగా ఉండడానికి తల్లిదండ్రులను సన్మానించాలి, వారిని సంతోషపెట్టాలి, వారిని ఆనందింపజేయాలి. ప్రభు అయిన క్రీస్తు యేసు ఈ ఫార్ములా ఫాలో అయినారన్నమాట. అందువల్ల తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన క్రీస్తు యేసు గురించి ఆయన తెలియజేసినప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అన్నాడు. కనుక క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుణ్ణి ఎలాగో ఆనందింపజేశారు, అలా తండ్రి అయిన దేవుణ్ణి ఆనందింపజేయడానికి ఆయన ఎన్ని శ్రమలు భరించినారు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలను పొందినారు, ఎంతమంది ఆయన దూషించినారు, ఎంతమంది ద్వేషించినారు. వీటన్నింటినీ పొంది కూడా తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టడానికి, ఆయన ఆనందింపజేయడానికి ఆయన చిత్తాన్ని, తన తండ్రి యొక్క చిత్తాన్ని ప్రభు అయిన క్రీస్తు యేసు తన జీవితకాలం అంతా నెరవేర్చి ఆయన తన జీవితాన్ని సిలువలో ముగించినారన్నమాట. కనుక ఆయన తండ్రి అయిన దేవుని ద్వారా హెచ్చింపబడ్డారు.
ఎంతగా హెచ్చింపబడ్డారంటే పరలోకములో తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుండడమే కాకుండా పరలోకమందును భూమి మీద ఉన్న వారందరిలో కూడా ఒక గొప్ప నామమును ప్రభు అయిన క్రీస్తు యేసును ఒక దేవుడు అనుగ్రహించినారన్నమాట. పరలోకంలో ఎంతమంది శ్రేష్ఠులు ఉన్నారో వారందరికంటే కూడా క్రీస్తు యేసును తండ్రి అయిన దేవుడు శ్రేష్ఠుడుగా చేసినాడు అన్నమాట. ఇది ఎలా సాధ్యమైందంటే ప్రభు అయిన క్రీస్తు యేసు తాను శరీరధారిగా ఉన్న దినములలో తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టడానికి, ఆయన్ని ఆనందింపజేయడానికి, ఆయన చిత్తమును నెరవేర్చే విషయములో అనేక శ్రమలను, అనేక హింసలను, అనేక నిందలను, అనేక బాధలను, అనేక అవమానములను కూడా ఆయన పొందినాడన్నమాట. కాబట్టి ఈరోజు క్రీస్తు యేసు దేవుని యొక్క కుడి పార్శ్వంలో పరలోకమందు ఉన్నారంటే అది ఊరక వచ్చింది కానే కాదన్నమాట. అందువలన సంఘములో ఉన్నటువంటి మనము దేవుని పిల్లలమైతే మనము మన తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టాలి. నీ సంతోషం కాదు, నా సంతోషం కాదు, తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టడం అన్నమాట. నీ తండ్రి సంతోషిస్తే నీవు ఆనందించడు. సహజంగా పిల్లలు సంతోషిస్తే, ఆనందిస్తే ఆ పక్షంలో తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు, ఆనందిస్తారు. కానీ ఇక్కడ పిల్లలు తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఆయన్ను ఆనందింపజేయాలన్నమాట. నీ తండ్రి అయిన దేవుని, నా తండ్రి అయిన దేవుణ్ణి మనము ఆనందింపజేయడానికి, ఆయన్ని సంతోషపెట్టడానికి, ఆయన కుమారుని యొక్క మహిమను మనము పొందాలి. మనలో ఎవరైనా సరే క్రీస్తు యొక్క మహిమను మనము పొందకపోతే తండ్రి అయిన దేవుణ్ణి మనం సంతోషపెట్టలేము, ఆయన ఆనందింపజేయలేము అన్నమాట. ఆ పక్షంలో ఆయన మనము అవమానపరిచిన వాళ్ళం అవుతాం, ఆయనకు ఘనహీనతను కలుగు చేసిన వారం అవుతాం అన్నమాట. కనుక తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టడానికి, ఆయన్ని ఆనందింపజేయడానికి మనలో ప్రతి ఒక్కరము క్రీస్తు యొక్క మహిమను పొందాలి. ఈ మాటలు మీరు గ్రహించాలి. నీవు నమ్ముకున్న నీ దేహము, నీవు అతిశయిస్తూ ఉన్నటువంటి నీ దేహము, అది ఎంతో కాలము నీతో ఉండదు, అది నాతో ఉండదు అన్నమాట. నరులారా తిరిగి రండి అని ఆయన పిలిచినప్పుడు నీవు ప్రేమించిన నీ దేహము అది నిన్ను విడిచిపోయినప్పుడు, దేహము లేనటువంటి ఒక ఆత్మగా నీవు దేహమును విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నమాట. అందువలన అంత దేహం కాదు, అంత శరీరం కాదు, మనము ఆత్మలం. మన ఆత్మలకు క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి. అందువలన తండ్రి అయిన దేవుడు మనము క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుటకు ఆయన మనలను బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో మన ఆత్మలను వెలిగింపజేసినాడు, మనలను వెలుగు సంబంధులుగా ఆయన మార్చినాడు అన్నమాట. ఆయన ఎలాగున వెలుగై ఉన్నారో, తన కుమారుడైన మన ప్రభు అయిన క్రీస్తు యేసు ఎలాగున వెలుగై ఉన్నారో అలాగుననే తండ్రి అయిన దేవుడు మనలను వెలుగు సంబంధులుగా చేసినాడు అన్నమాట. మనము నేడు వెలుగు సంబంధులం, పగటి సంబంధులం. కనుక వెలుగు సంబంధులమైన మనము, పగటి సంబంధులమైన మనము పగటి యందు నడుచుకునే రీతిగా మనం నడుచుకోవలసిన బాధ్యతను మనం కలిగి ఉన్నాం అన్నమాట. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కనుక మనము వెలుగు సంబంధులము, పగటి సంబంధులము. రాత్రి వారము కాము, చీకటి వారము కానే కావు అన్నమాట. ఈ సంగతులను ఆలోచన చేయండి.
సంఘములో ఉన్నటువంటి మనం వెలుగు సంబంధులము. అలాగనే పగటి సంబంధులము. అలాగనే మనము రాత్రి వారము కాము. చీకటి వారము కాము. మనము వెలుగు సంబంధులము. సంఘములో ఉన్నటువంటి మనం వెలుగు సంబంధులము. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. వెలుగునకు చీకటికి ఎలాంటి భేదములు ఉన్నాయి? పగటికి రాత్రికి ఎలాంటి భేదం ఉంది? వెలుగునకు చీకటికి ఎలాంటి భేదం ఉంది? పగటికి రాత్రికి ఎలాంటి భేదం ఉంది? చూడండి ఆయన, వెలుగునకు చీకటికి ఎలాంటి భేదం ఉంది? పగటికి రాత్రికి ఎలాంటి భేదం ఉంది? భేదం, ఒక భేదం అంట. పౌలు చెప్పిన ఈ మాటలు చూడండి, 5వ వచనంలో, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందము. ఇక్కడ ఏం జరుగుతుంది? రాత్రి వారము, చీకటి వారం అన్నాడు. వీళ్ళ పని ఏంది? నిద్రపోవట, నంబర్ 1. నంబర్ 2, మత్తుగా ఉండడం అన్నమాట. నిద్రపోవుట, మత్తులుగా ఉండుట. ఇది రాత్రిపూట చీకటిలో చేసేటువంటి ఒక పని. ఈ పని చేస్తారు. ఇది ఒక పని అన్నమాట. అలాగే వెలుగు సంబంధులు, పగటి సంబంధులు, వీరు చేసేటువంటి పని, వీరు పని చేస్తారనమాట. వాళ్ళు నిద్రపోయే పని అది. ఇక్కడ వీరు పని చేస్తారు. ఏ పనైనా చూడండి, పగటిపూట చేస్తారు, వెలుగున్నప్పుడే చేస్తారు. ఒక పని చేస్తూ ఉన్నారు, పగటిపూట ఒక పని చేస్తూ ఉన్నారు. సాయంత్రం అయింది, లైట్ ఫెయిల్ అవుతా ఉంది. ఆ పనిని అక్కడికి ఆపివేస్తారు, ఎందుకంటే లైట్ ఫెయిల్యూర్ అయింది.
కనుక రాత్రిపూట ఏ పనిని చేయరు. పగటిపూటనే వెలుగు ఉన్నప్పుడే పనిని చేస్తారనమాట. సామెత కూడా ఒకటి ఉంది నాయన. దీపం ఉండగానే ఇల్లు ఏం చేసుకోవాలంటారు? ఇల్లు సర్దుకోవాలి. అంటే వెలుతురు ఉన్నప్పుడే వెలుతురులో పనులు చేయగలరు. వెలుతురులో చేసే ఏ పనైనా జీవనానికి, జీవితానికి సంబంధించిన పనులు చేయగలరు. వెలుగులో అనేక మంది పనులు చేస్తున్నారు. జీవనానికి సంబంధించినటువంటి పనులను చేస్తున్నారనమాట. అంటే 2 పనులున్నాయి నాయన. ఒకటి జీవనము కొరకు చేసే పని. అది కూలి పని కావచ్చు, అది ఒక ఉద్యోగం కావచ్చు. ఏ పనైనా జీవనము కొరకు చేసేటువంటి పని. జీవనము కొరకు చేసే ఏ పనైనా అది పగటిపూట చేస్తారు. వెలుగున్నప్పుడే చేస్తారనమాట. జీవితమునకు సంబంధించినటువంటి పని ఒకటి ఉంది. ఇది కూడా 2 రకాలుగా ఉందన్నమాట. జీవితాన్ని పతనము చేసుకోవడానికి ఒక పని ఉంది. జీవితాన్ని నిర్మించుకోవడానికి ఒక పని ఉందన్నమాట. జీవితాన్ని పతనపరుచుకోవడానికి చేసే ఏ పనైనా ఆ పని రాత్రివారు, చీకటి వారు చేసే పని అన్నమాట. జీవితాన్ని నిర్మించుకోవడానికి అనగా క్రీస్తు యొక్క మహిమను పొందేటువంటి ఒక జీవితాన్ని నిర్మించుకోవడానికి పని ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ పనులు చేస్తారు. వెలుగులో ఉన్నవారు, పగటిలో ఉన్నవారు, అంటే క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుడు వారితో సంబంధం కలిగిన వారు పని చేస్తారు. ఈ పని 2 రకాలు. ఒకటి జీవనం కొరకు. జీవనం కొరకు ఒక పని. రెండవది జీవితం కొరకు. జీవితం కొరకు పని ఉందన్నమాట. జీవనం కొరకు ఏదో ఒక పని. ఇదే డబ్బు సంపాదించే పని. డబ్బును సంపాదించడం. పని. ఒక మనుషుడు తాను నేర్చుకున్నటువంటి ఏ పనిని ఆధారం చేసుకొని, ఏదో ఒక పనిని ఆధారం చేసుకొని దాని ద్వారా డబ్బును సంపాదించుకోవడము, దాని ద్వారా శరీర శరీరానికి అవసరమైన వాటిని సమకూర్చుకోవడం. కనుక శరీరానికి సంబంధించిన వాటిని సమకూర్చుకోవడం అన్నమాట. ఇవన్నీ శరీరానికి సంబంధించి శరీరంకు అవసరమైన వాటిని సమకూర్చుకుంటే ఇక్కడ మేము బాగున్నాము అంటే శరీర సంబంధమైన క్షేమం. శరీర సంబంధమైనటువంటి ఒక క్షేమాన్ని కలిగి ఉంటుంది. కొంతమంది ఏ పని చేయరు నాయన, పని చేయరు. మీరు చూడండి చాలామంది పనులు చేయరన్నమాట. ఇష్టం ఉంటే పనికి వెళ్ళడం, ఇష్టం లేకపోతే పని చేయరన్నమాట. పని చేయనంత మాత్రాన శరీరానికి ఉన్న అవసరాలు ఆ అవసరాలు వాయిదా పడవు అన్నమాట.
ఆకలి వాయిదా పడదు. ముఖ్యముగా ఆకలి వాయిదా వేసుకోవడానికి కుదరదన్నమాట. ఒక గడియారంలో గంట మోగినట్లుగా ఆకలి కేకలు వేపిస్తుందన్నమాట. మీరు కుటుంబాల్లో చూడండి, ఆయన నీకు ఆకలి వేస్తుంది, ఇంట్లో వంట ఆలస్యం అవుతా ఉంది, ఆకలి వేస్తుంది, ఇంట్లో వంట ఆలస్యం అవుతుంది, మనము గట్టిగా అరుస్తాం, ఇంకానా అని అరుస్తాం, ఇంకా వంట చేయలేదని అరుస్తాం. ఆకలి కేక వేయమంటది అనమాట, కేకలు వేయమంటది. పని చేసినటువంటి వాడు, పని చేసుకున్నటువంటి వారు ఆహారమును సమృద్ధిగా వారు భుజిస్తారు, సంతోషంగా ఆనందంగా భుజిస్తారనమాట. పని చెయ్యనటువంటి వారు ఆహారం లేమన్నమాట. ఎవరు పెడతారని కాల్చుకొని ఉంటారు. ఎవరు పెడతారు ఈ పూటకి, ఎవరు పెడతారని కాల్చుకొని ఉంటారు. ఎక్కడైనా ఉచితంగా ఆహారం పెడితే తినేయడం అన్నమాట. ఎవరైనా ఉచితంగా ఆహారం పెడితే తినేయడు, ఆకలి తీరింది. మళ్ళీ ఆ ఆకలి మళ్ళీ గంట మోగుతుంది అన్నమాట. అప్పుడు మళ్ళీ ఎవరు పెడతారు? అది ఒక అవమానకరమైనటువంటి జీవితం. అందువలన తెస్సలోనిలకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలు ఇలా సెలవిచ్చినారు: మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పనిచేయ నొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించదు కదా. 11వ వచనం: మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకున్నారని వినుచున్నాము. మొదటి శతాబ్దంలో, మామూలుగా కాదు, మొదటి శతాబ్దపు సంఘములో పని చెయ్యని సోమరులు ఉన్నారన్నమాట. వారు ఎవరు పెడతారా అని తినడం, ఎవరైనా పిలిస్తే పోయి పక్షుల్లా వాలిపోవడం, అక్కడ తినేయడం, వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ దైవ నియమం, క్రీస్తు యొక్క ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదు. పని చేస్తే ఒక ధైర్యం, భోంచేయడానికి ఒక ధైర్యం, ఒక ఆనందం. పని చెయ్యనొల్లనటువంటి వారు భోంచేయడానికి ధైర్యం ఉండదు, ఎవరైనా పిలిస్తేనే, పిలవకపోతే లేదన్నమాట. కనుక పని చేయడం, సంఘములో ఉన్నటువంటి వారు జీవనము కొరకు పని చేయడం అన్నమాట. డబ్బును సంపాదించుకుని ఏదో ఒక పని చేయాలి, శరీర అవసరాలను సమకూర్చుకోవాలి, శరీరం క్షేమంగా ఉంటుందన్నమాట. మరొక పని ఒకటి ఉందన్నమాట. ఈ పని జీవము కొరకు చేసే పని. జీవము కొరకు చేసేటువంటి ఈ పని అన్నమాట. నీ శరీరానికి అవసరాలు ఉన్నాయి, నీ ఆత్మకు అవసరాలు ఉన్నాయన్నమాట. నీ శరీరానికి అవసరమైనవి తినుట, త్రాగుట, ధరించుకొనుట. నీ ఆత్మకు అవసరమైనది జీవము, క్రీస్తు యొక్క మహిమ. నీవు జీవమును పొందగలిగితే క్రీస్తు యొక్క మహిమను పొందినట్లే. కాబట్టి ఇక్కడ జీవము, క్రీస్తు మహిమ. జీవమును, క్రీస్తు యొక్క మహిమను నీ ఆత్మకు నీవు సమకూర్చుకోవాలను. అందుకొరకు జీవమును సంపాదించుకునేటువంటి పని. ఇక్కడ జీవమును నీ ఆత్మకు సమకూర్చుకునేటువంటి, క్రీస్తు యొక్క మహిమను నీ ఆత్మకు సమకూర్చుకునేటువంటి ఒక పని. నంబర్ 1, సువార్తను ప్రకటించడం. ఎవరి కొరకు సువార్తను ప్రకటించడము? నీ ప్రభువు అయిన, మన ప్రభువు అయిన క్రీస్తు యేసు యొక్క సువార్తను ఆయన కొరకే ప్రకటించడం అన్నమాట. ఇది ఆయన పని. ఆయన పనిని నీవు చేయడము, నేను చేయడం. ఆయన పనిని చేయడం వలన నాకొచ్చే లాభం ఏంది అనండి, ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు, నాకు అనుగ్రహిస్తాడు.
ఆయన పనిని చేసే వాళ్ళకి ఆయన జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన పనిని చేయనటువంటి వారికి ఆయన ఏమాత్రమును జీవమును ఇవ్వడనమాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనంలో, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అంటే క్రీస్తు యేసు మన ఆత్మలకు అవసరమైన జీవమును మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దానికి మనం ఏం చేయాలంటే మన దేహములను అంటే మన శరీరములను ఆయన అధికారం క్రింద దేవుడు ఉంచగా, మన తండ్రి అయిన దేవుడు ఉంచగా, ఆయన అధికారానికి మనం సమ్మతించి ఆయన అధికారానికి అనుకూలంగా మన శరీరాన్ని మలుచుకోవడం అనగా క్రీస్తు యొక్క కార్యములను, క్రీస్తు యొక్క పనులను మనం చేయడం అన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా సెలవిచ్చినాడు అన్నమాట. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. కనుక ఇక్కడ క్రీస్తు కార్యములను చేయడం అన్నమాట. క్రీస్తు కార్యములలో నెంబర్ 1 సువార్త ప్రకటన. అలాగే క్రీస్తు యొక్క కార్యములలో సత్క్రియలు చేయడం అన్నమాట. ఇది ఒక పని అన్నమాట. సంఘములో ఇది తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పని. ఈ పనిని ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారంటే ఎవరు వెలుగు సంబంధులుగా ఉన్నారు, ఎవరు పగటి సంబంధులుగా ఉన్నారు, వాళ్ళు ఈ పని చేస్తారన్నమాట. ఎవరు ఈ పనులను చెయ్యరు? ఎవరు ఈ పనులను చెయ్యరు అనంటే రాత్రి వారు, చీకటి వారుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆ పనిని చేయరు. వీళ్ళు వేరే పనులు చేస్తారన్నమాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇలా సెలవిచ్చినాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడు. అంధకార క్రియలు ఇక్కడ మీరు చేసేటివన్నీ కూడా అంధకార క్రియలు అన్నమాట. చీకటి క్రియలు. మళ్ళీ చూడండి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడు అన్నాడు. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉండును విన్నది. కాబట్టి ఇక్కడ అంధకార క్రియలను చేసేటువంటి వారు అవమానకరమైన క్రియలు చేస్తారన్నమాట. అంధకార క్రియలు అనగా అవమానకరమైన క్రియలు. అంధకార క్రియలు అనగా ఇవి అవమానకరమైనటువంటి క్రియలు. నీకు అవమానాన్ని కలిగించే క్రియలు, నీ తండ్రి అయిన దేవునికి అవమానాన్ని కలిగించేటువంటి క్రియలు, నీ ప్రభువు అయిన క్రీస్తు యేసునకు అవమానాన్ని కలిగించేటువంటి క్రియలు. ఎఫెసీ 5వ అధ్యాయంలోనే 3వ వచనం చూడండి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని
లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. నేను మళ్ళీ చదువుతాను చూడండి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కాబట్టి ఇక్కడ ఈ క్రియలు మాట్లాడుకోవడం కూడా అవమానకరం అన్నమాట. జారత్వాన్ని గురించి మాట్లాడుకోవడం, వ్యభిచారాన్ని గురించి మాట్లాడుకోవడం. ఒకడు పదే పదే, ఒక పురుషులైనా స్త్రీలైనా పదే పదే దేని గురించి మాట్లాడతారు, దాన్ని చేస్తారు. 4వ వచనం, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. కాబట్టి ఇక్కడ బూతులు మాట్లాడడం, పోకిరి మాటలు మాట్లాడడం, సరసోక్తులను ఉచ్చరించడం, అలాగే జారత్వం చేయడం, లోభత్వాన్ని కలిగి ఉండడం. 5వ వచనంలో వ్యభిచారాన్ని చేయడం, అపవిత్రతను కలిగి ఉండడం, విగ్రహారాధన చేయడం, లోభి అయి ఉండడం, ఇవన్నీ కూడా అంధకార క్రియలు అన్నమాట. అంధకార క్రియలు, అంధకారమైనటువంటి మాటలు, ఇవి అవమానకరం. నీ ఆత్మకు అవమానకరం. నీవు వ్యభిచారం చేస్తున్నావా? నీవు జారత్వం చేస్తున్నావా? నీవు బూతులాడుతూ ఉన్నావా? నీవు విగ్రహారాధన చేస్తున్నావా? నువ్వు సరసోక్తులను ఉచ్చరిస్తూ ఉన్నావా? నువ్వు పోకిరి మాటలు మాట్లాడుతూ ఉన్నావా? వీటిలో ఏది చేసినా నీ ఆత్మను నీవు అవమానపరుచుకోవడం అన్నమాట. నిన్ను ఎవరో అవమానపరచడం అనేది నీకు బాధ అనిపిస్తే నీ ఆత్మను నీవు అవమానపరుచుకోవడం. మన ఆత్మలను మనం అవమానపరుచుకోవడం. దేవుడు ఎవరినైనా, యోహాను 4:24 దేవుడు ఎవరు? దేవుడు ఆత్మ. ఆయన తన ఆత్మను మనకిచ్చినాడు. మనము దేవుని యొక్క ఆత్మలము. మన ఆత్మను మనం అవమానపరిస్తే ఆయన అవమానపరిచిన వాళ్ళం అవుతాం. నేను అనేక సార్లు చెప్తుంటాను, నేను సంఘంలో ఒకరిని ఒకరు దూషించుకోకండి, ఒకరిని ఒకరు ద్వేషించుకోబోకండి, ఒకరి మీద ఒకరు పొండిములు చెప్పుకోబోకండి, ఒకరి మీద ఒకరు కక్ష కలిగి ఉండబోకండి. ఒకరిని ఒకరు ప్రేమించండి, ఒకరిని ఒకరు ఆదరించండి, ఒకరిని ఒకరు కనికరించండి, దయ చూపించండి. దేవుడు ఏవైతే చేయమని సెలవిస్తూ ఉన్నాడో వాటిని చేద్దాం. ఆయనకు అవమానాన్ని కలిగించే క్రియలను మనం చేస్తే మన ఆత్మలను మనం అవమానపరిచిన వాళ్ళం అవుతాము. మన తండ్రి అయిన దేవుణ్ణి మనం అవమానపరిచిన వాళ్ళం అవుతాం. నిన్ను నీవు అవమానపరుచుకుంటే నీ తండ్రి అయిన దేవుణ్ణి నీవు అవమానపరిచిన వాడు అవుతావు. వీధిలో కొడుకు, నాయన వాడు ఒక బెదవ పని చేసినాడు. వాడికి కాదు అవమానం, వాని తల్లిదండ్రులకు అవమానం అన్నమాట. సహజంగానే మనం ఆలోచన చేసి చూడండి, ఒక యవ్వనస్తుడు లేక ఒక యవ్వనస్తురాలు అవమానకరమైన మాటలు మాట్లాడితే, అవమానకరమైన క్రియలను చేస్తే ఆ అవమానము వానికి వర్తిస్తుంది, ఆమెకు వర్తిస్తుంది. సేమ్ టైం తల్లిదండ్రులకు అవమానం కలుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ అవమానము అనుదాన్ని మనం గుర్తించాలి. ఏది గౌరవము, ఏది అవమానం అని గుర్తించాలి. గౌరవాన్ని పొందాలి అని అనుకోవడము చాలా గొప్ప విషయం. కానీ గౌరవాన్ని నువ్వు గుర్తించాలి. మనము గౌరవాన్ని గుర్తించాలి. ఎలా మాట్లాడితే గౌరవం లభ్యమవుతుంది, ఎలా మాట్లాడితే గౌరవం పోతుంది, ఎలాంటి క్రియలు చేస్తే గౌరవం వస్తుంది, ఎలాంటి క్రియలు చేస్తే గౌరవం పోతుంది. చాలామంది గౌరవాన్ని అస్సలు ఆలోచన చేయరు. గౌరవంగా ఉండాలన్న ఆలోచన ఉండొచ్చేమో కానీ గౌరవాన్ని గురించి ఆలోచన చేయరు. గౌరవానికి భంగం కలిగేటువంటి క్రియలు చేస్తారు, గౌరవానికి భంగం కలిగే మాటలు మాట్లాడతారు, ఇతరులు చీతరించుకునే విధంగా, ఇతరులు చీకొట్టే విధంగా మాట్లాడతారు, క్రియలు చేస్తారు. తమ ఆత్మకు గౌరవాన్ని వారు ఆత్మ అగౌరవపరుస్తారు, అవమానపరుస్తారు ఆత్మ.
తన ఆత్మను తానే అవమానపరుచుకోవాలి. అందువలన గౌరవాన్ని గురించి మనము బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు మహా గౌరవం కలిగిన వ్యక్తి, ఘనత కలిగిన వ్యక్తి. మన ప్రభు అయిన క్రీస్తు యేసు గౌరవము, ఘనత కలిగినటువంటి వ్యక్తి. మనలో నివాసం ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గౌరవము, ఘనత కలిగినటువంటి వ్యక్తి. అందువలన మనము కూడా గౌరవంగా ఉండడానికి ఆలోచన చేయాలి. గౌరవంగా మాట్లాడడానికి నేర్చుకోవాలి. గౌరవమైన క్రియలు చేయడానికి నేర్చుకోవాలి. నీ భర్త ఎడల నీవు గౌరవంగా మాట్లాడు, గౌరవంగా క్రియలు చేయి. నీ భార్య ఎడల గౌరవంగా మాట్లాడు, గౌరవంగా క్రియలు చేయి. నీ పిల్లల ఎదుట గౌరవంగా మాట్లాడు, గౌరవమైన క్రియలు చేయి. నీ తల్లిదండ్రుల ఎదుట గౌరవంగా మాట్లాడు, గౌరవమైన క్రియలు చేయి. ఇది మనం అలవరుచుకోవాలి. క్రైస్తవ కుటుంబాలలో అలవరుచుకోవాలి. నేను దీన్ని అలవరుచుకోనంటే నిన్ను నీవు అవమానపరుచుకోవాలి. నీ భర్తను అవమానకరంగా నువ్వు మాట్లాడినావా? నీ భర్తను కించపరిచినట్లుగా చూసినావా? నీ భార్యను అవమానకరంగా మాట్లాడినావా? నీ భార్యను కించపరిచే విధంగా చూసినావా? నిన్ను నీవు అవమానపరుచుకుంటున్నావు. నీ భార్యను అవమానపరచడం వేరే, నిన్ను నీవు అవమానపరుచుకుంటున్నావు. నీకు గౌరవం అంటే తెలియదు. చూడండి, చాలామంది భార్యలు వివాహమైన ప్రారంభంలో తన భర్తను ఒక హీరోలాగా చూస్తుంది అన్నమాట. ఆ సంగతిని ఆ భర్త ఎప్పటికీ ఎరగడు. చాలామంది భార్యని భయపెట్టి కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారు, బెదిరించి కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారు. భయపెట్టడము, బెదిరించడం వలన స్త్రీలు కంట్రోల్లో ఉండడం అనేది, భార్య కంట్రోల్లో ఉండడం అనేది అది ఏమాత్రం నిజమేమో నాకు తెలియదండి. ప్రారంభంలో భయపెట్టి, కొట్టి, తిట్టి, లోపరుచుకున్నటువంటి భర్త ఒక సమయం వచ్చేసరికి ఆమె కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు. చాలా కుటుంబాలు చూడండి, ప్రాక్టికల్గా చూడండి, కుటుంబాలను ప్రాక్టికల్గా చూడండి. ఒక స్త్రీకి ఒక 45 ఏళ్ళు, 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు వచ్చేసరికి వాడు కూర్చోమంటే కూర్చోవాలి, లేదంటే లేయాలి. వాడిని మాట్లాడమంటేనే మాట్లాడాలి. సైలెంట్ అంటే వాడు సైలెంట్ అయిపోవాలి. సైలెంట్ ప్లీజ్ అనేది కూడా లేదు ఆడ. సైలెంట్ అంటే చాలు. సైలెంట్ ప్లీజ్ అంటారు బోర్డు ఆడ. సైలెంట్ ప్లీజ్ అనేది కాదు, సైలెంట్ అంటే చాలు. వాడు డోర్ మూసుకొని గమ్మున బయటకు వచ్చి పెద్ద మగవాళ్ళలాగా ఫీలింగ్ అన్నమాట. అక్కడ ఇంట్లోకి పోతే ఇంట్లో ఈగల మోత, బయట పళ్ళకి మోత. కారణం, భార్యను భయపెట్టి ఆమెను తిట్టడం వలన, ఆమెను కొట్టడం వల్ల లోబరుచుకోవచ్చు అనుకునే అమాయకత్వం అన్నమాట. అది అమాయకత్వం. ఆమె తిరగబడితే, ఆమె కనుక తిరగబడితే అతడి సీన్ ఏమీ లేదు, ఏమి లేదు. కాబట్టి ఆమె తిరగబడ్డ తర్వాత అప్పుడు నన్ను గౌరవించడం లేదని ఫీల్ అవుతాడు అన్నమాట. గౌరవాన్ని ఎలా పొందాలో వాడికి తెలియలే. ఉన్న గౌరవాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత గౌరవం పొందాలంటే అది కుదరదు అన్నమాట. కుదరదు. కొంతమంది భార్యలు భర్తలను ఎలా పిలుస్తారు కూడా చూడండి. ఏమయ్యో అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, యో అనేవాళ్ళు చాలామంది, యో అంటారు అన్నమాట. ఏమే అనేవాళ్ళు ఉండరు, మగవాడిని ఏమే అనేవాళ్ళు ఉన్నారు అన్నమాట. భార్య దీనికి మించితే ఒరే పొరే అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంత స్థాయికి ఎదిగిపోతే వాడికి ఏం గౌరవం ఉంది నాయన? గౌరవం ఏమి? ఉన్న గౌరవాన్ని పోగొట్టుకొని తర్వాత గౌరవం రావాలంటే ఎవరు గౌరవిస్తారు? ఎవరు గౌరవించారు? అలాగే నీ ఆత్మను నీవు గౌరవించుకోవాలి. నీకు గౌరవం అంటే తెలియాలి. నీ ఆశలు, నీ కోరికలు, నీ ఇచ్చలు నీ గౌరవానికి భంగమును కలుగు చేస్తాయన్నమాట. వ్యభిచరించాలని ఆశ వచ్చింది, జారత్వం చేయాలని ఆశ వచ్చింది, దొంగిలించాలని ఆశ వచ్చింది, బూతులాడాలని ఆశ వచ్చింది. నీకు వచ్చిన ఆశలు నీవు వాటిని నెరవేర్చగా ఆ మాటలే, ఆ క్రియలే నీకు అవమానాన్ని కలుగు చేస్తాయి. నీ గౌరవాన్ని పోగొట్టేసి నీకు అవమానం కలుగు చేస్తాయి. నీవు ఆశలు తీరగా ఆనందిస్తావు, కానీ గౌరవం పోయినందుకు చింతించేదేం లేదన్నమాట. నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలి, మన గౌరవాలను మనం కాపాడుకోవాలి. అవమానకరమైన క్రియలు చేయడం, అవమానకరమైన మాటలు మాట్లాడడం, ఆ తర్వాత అవమానం సంభవించిన తర్వాత కుంగిపోవడం అన్నమాట. నన్ను అవమానపరిచినారు కుంగిపోవడం. కాబట్టి ఇక్కడ రాత్రి వారు, చీకటి వారు చేసే పనులు, ఆ రాత్రి సమయంలో నిద్రపోవడం, మత్తుగా ఉండడం,
వాళ్ళు నిద్రపోతున్నారు, మత్తుకుంటారు, మత్తులో అంధకార క్రియలు చేస్తారు, అవమానకరమైన మాటలు మాట్లాడడం, అవమానకరమైన క్రియలు చేయడం, బూతులాడడం, పోకిరి మాటలు మాట్లాడడం, సరస్వక్తులు ఉచ్చరించడం, అవమానకరమైన మాటలు మాట్లాడడం, జారత్వము, వ్యభిచారము, దొంగతనము, అబద్ధము, మోసము, ఇవన్నీ క్రియలుగా చేయడం. తాను మాట్లాడే మాటలు, తాను చేసే క్రియలు తన ఆత్మకు అవమానాన్ని సమకూర్చగా ఆ ఆత్మను అనుగ్రహించిన ఆయనకు అవమానాన్ని కలుగు చేయడం అన్నమాట. మనం ఆయనకు అవమానం కలుగు చేస్తే ఆయన ఆనందిస్తాడా? ఆయన ఆనందించడు, ఆయన బాధపడతాడు. ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు మీకు తెలుసు కదా. యెషయా 1:2 ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దాని అర్థమైంది నాయన. తిరుగుబడ్డారంటే దాని అర్థమైంది, గౌరవించినారనా, అవమానపరిచినారనా? అవమానపరిచినారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డు తెలుసుకొను. అంటే వారికంటే, ఇశ్రాయేలుల కంటే ఎద్దుల మేలు, గాడిదల మేలు అంటాడు దేవుడు. అంటే ఆయన ఎంత బాధపడ్డాడు చూడు వారి విషయంలో. వారి విషయంలో అంత బాధపడగా వారు ఎంత క్షేమంగా లేరన్నమాట. అందువలన నేడు సంఘములో ఉన్నటువంటి మనము కూడా ఆయన సంతోషపరచాలి, ఆయన ఆనందింపజేయాలన్నమాట. తండ్రి అయిన దేవుణ్ణి నీవు ఆనందింపజేస్తే ఆయన నీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. తండ్రి అయిన దేవుణ్ణి నీవు సంతోషపరిస్తే ఆయన నీ కోసం ఏమైనా చేస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. రోమ 8వ అధ్యాయం 31-32 ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? కాబట్టి ఆయన తన కుమారునే మన కొరకు ఇవ్వగా అనేకమైన వాటిని, మన ఆత్మకు సంబంధించిన అనేకమైన వాటిని మనకెందుకు ఇవ్వడు? ఆయన ఇస్తాడు. కానీ మనం పొందడానికి మనం ఏం చేయాలంటే ఆయన సంతోషపెట్టాలి, ఆయన్ను ఆనందపరచాలి. నువ్వు పనికిరాని మాటలు మాట్లాడి నువ్వు ఆనందించడం కాదు, నువ్వు పనికిరాని క్రియలు చేసి నీవు ఆనందించడం కాదు. నీ తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టడం, నీ తండ్రి అయిన దేవుణ్ణి ఆనందింపజేయడం అన్నమాట. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టడము, ఆయనను ఆనందింపజేయడం అన్నమాట. అందుకొరకు నీవు ఆ తండ్రి అయిన దేవునికి ఇష్టమైనటువంటి ఒక జీవితాన్ని నీవు జీవించడం. జీవనము ఉంది, జీవితము ఉందన్నమాట. నీ జీవనము కొరకు డబ్బును సంపాదించుకునేటువంటి ఏదో ఒక పనిని నీవు చేసుకో. నీ సంపాదన ఎంతైతే ఉందో దానికి అనుగుణంగా నీ శరీర అవసరాలను సమకూర్చుకో. సంపాదనకు అధికంగా శరీర అవసరాలని పొందాలని ఆశించబోక అది దురాశ అవుతుంది. అప్పుడు శరీర సంబంధమైన క్షేమాన్ని మనం కలిగి ఉంటాం అన్నమాట. మన శరీరం క్షేమంగా ఉండాలి నాయన, మన శరీరము క్షేమంగా ఉండాలి. శరీరము క్షేమంగా ఉండాలంటే నీ సంపాదనకు తగిన విధముగా నీవు నీ శరీరాన్ని పోషించుకోవాలి, సంరక్షించుకోవాలి. నీ సంపాదనకు మించి నువ్వు తినబాక, నీ సంపాదనకు మించి నువ్వు ధరించుకోబాక, నీ సంపాదనకు మించి నీవు దురాశను కలిగి ఉండబాక. నీ సంపాదనతో నీవు సంతృప్తి చెందితే తండ్రి అయిన దేవుడు నీ దేహమునకు అనగా నీ శరీరమునకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. నేను మా చిన్న ఆయన కూతురు ఒక ఆమె మేరమ్మ, ఆమెను గురించి మీలో అందరికీ తెలుసు, కొందరికి తప్ప అందరికీ తెలుసు. ఆమె అతని భర్త విస్తారంగా వడ్డీలకు ఇచ్చేవాడు. క్రైస్తవుడు అని వాళ్ళు, క్రైస్తవుడు వడ్డీలకు ఇచ్చేవాడు అన్నమాట. గత 5 నెలలుగా ఆమె వచ్చిపోతుంది అన్నమాట. నా దగ్గర కూడా వచ్చిపోతున్నాను. ఈ 5-6 నెలలుగా ఆమె క్రమంగా తగ్గిపోతూ ఉందన్నమాట. నేను ఒకరోజు అడిగిన, ఏమ్మా చాలా తగ్గిపోతున్నావు అని.
ఏమో తెలియదునా, ఏమో తెలియదు. విస్తారమైన డబ్బులున్నాయి, విస్తారమైన డబ్బు. 2 వారాల క్రితము ఒక చిన్న అనారోగ్యం సంభవిస్తే ఈ ఈ పట్టణంలోనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ కాదు తిరుపతి తీసుకొని పో అన్నారు. తిరుపతికి వెళితే అక్కడ వాళ్ళు చెకప్ చేసి ఇక్కడ కుదరదు చెన్నై తీసుకెళ్ళిపో అన్నారు. చెన్నైలో విజయ్ హాస్పిటల్, సినిమా యాక్టర్లు పోయి వెళ్ళి చూసుకునే హాస్పిటల్ అన్నమాట. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. అక్కడ ఒక రోజుకి ₹1,00,000 అవుతుందన్నమాట. 50,000కి పై మాట, రోజుకి 50,000కి పై మాట, 1,00,000 కూడా అవుతా ఉంది. ఆయన నాకు ఫోన్ చేసినాడు, ఇలా ఒక రోజుకి ₹1,00,000 ఖర్చు అయిపోతా ఉంది అని ఫోన్ చేసి చాలా బాధపడ్డాడు అన్న. డాక్టర్లు ఏమంటున్నారంటే రోజు 1,00,000 కాదు, మీరు 2,00,000 ఖర్చు పెట్టినా రిజల్ట్ మాత్రం 50-50 అన్నారంట. చూడండి ఆయన, అది ఎంత బాధాకరమైన విషయం. డబ్బు ఉంది కానీ డాక్టర్లు చెప్పినటువంటి ఆ మాట 50-50 అంటున్నారంట. ఇంకా కూడా అనేక సంవత్సరాలు చర్చితో సంబంధము ఉన్నా కూడా ఎందుకు కనికరాన్ని పొందలేని పరిస్థితి? ఎందుకంటే ఆయన సంతోషపరచాలి కదా. నేడు మనమైనా కూడా అంతే, దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం ప్రయాసపడాలి. మన తండ్రి అయిన దేవుడు ఆయన సంతోషపెట్టడానికి మనం ప్రయాసపడాలి. దేవుణ్ణి సంతోషపెడితే ఆయన నీ పక్షాన ఉంటాడు, నీ వైపున ఉంటాడు, నీతో ఉంటాడు. ఆయన దేవుణ్ణి బాధ పెడితే ఆయన చీకొడతాడు, చీదరించుకుంటాడు. యెహోవాకు అసహ్యములైన 6 గలవు, 7 ఆయనకి హేయములు. ఆయనకు అసహ్యాన్ని పుట్టించే మాటలు నువ్వు మాట్లాడితే, ఆయనకు అసహ్యాన్ని హేయాన్ని కలిగించే క్రియలను నీవు చేస్తే, ఆయన నిన్ను చూసి అసహ్యించుకుంటే ఆయన నీ పక్షమున ఎలా ఉంటాడు? ఆయన నీతో ఎలా ఉంటాడు? ఆయన నేను వారిలో నివసించి సంచరించును అన్న తండ్రి అయిన దేవుడు నీలో నివాసం ఉండకపోతే, నీలో సంచరించకపోతే, నీవు ఒంటరి వాడవైతే, ఒంటరి దానవైతే నీకెవరున్నారు? అపాయం వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఎవరున్నారు? కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు తొడవడానికి ఎవరున్నారు? ఎవ్వరు లేరు. అందువలన తండ్రి అయిన దేవుణ్ణి ఆనందింపజేయడం, ఆయన సంతోష పెట్టడం అన్నమాట. కనుక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ తండ్రి అయిన దేవుని సంతోష పెట్టాలంటే కొన్నింటిని మనం పరిత్యజించాలన్నమాట. నీవు జారుడుగా ఉన్నావా, జారత్వాన్ని పరిత్యజించు. వ్యభిచారిగా ఉన్నావా, వ్యభిచారమును పరిత్యజించు. అబద్ధికుడుగా ఉన్నావా, అబద్ధమును పరిత్యజించు. దొంగగా ఉన్నావా, దొంగతనాన్ని పరిత్యజించు. సోమరిగా ఉన్నావా, సోమరితనాన్ని పరిత్యజించు. బూతులు ఆడుతున్నావా, పోకిరి మాట్లాడుతున్నావా, సరస్వక్తులు ఉచ్చరిస్తున్నావా, వాటిని పరిత్యజించు. వాటన్నిటిని కూడా విసర్జించు, వాటన్నింటిని చంపివేసుకో. ఇవన్నీ నా తండ్రి దేవునికి ఇష్టమైనవి కావు అని నిర్ణయించు. నీ దేహము వెలుగుమయంగా చేసుకోవడానికి దేవుని మాటలను, క్రీస్తు యొక్క ఆజ్ఞలతో నీ హృదయాన్ని, మనస్సును నింపుకో. వాటిని ధ్యానించు, వాటిని ఉచ్చరించు. ఆ క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుకూలమైన క్రియలనే చెయ్యి. సువార్త ప్రకటనకు నీ దేహము ఉపయోగపడినట్లుగా ప్లాన్ చేసుకో. నీ సంపాదన, నీ ధనము, నీ బలము సువార్త ప్రకటన కొరకు, సత్క్రియలను చేయడం కొరకు ఆ పని చేయడానికి ప్రయాసం. ఈ పనిని చేయడానికి దేవుడు మనల్ని పిలిచి, ఈ పని ద్వారా క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తులో ఉన్న జీవాన్ని పొందుటకు ఆయన మనం పిలిచి ఉండగా, ఈ పనిని చేసే వారికే క్రీస్తు మహిమను పొంది క్రీస్తులో ఉన్న జీవాన్ని పొందడానికి అర్హులు అన్నమాట. ఈ పనిని చేయక కేవలము వెలుగు సంబంధులుగా, పగటి సంబంధులుగా కాకుండా రాత్రి వారు పగటి వారుగా మారిపోయి ఎప్పుడు నిద్రపోవడం, ఎప్పుడు మత్తుగా ఉండడం, ఎందులో నిద్రపోవడం, ఎందులో మత్తుగా ఉండడం, అనేక అంధకార క్రియలు చేయడంలో మత్తుగా ఉన్నారన్నమాట. అవమానమైన క్రియలు చేసి అవమానకరమైన మాటలు మాట్లాడడం మత్తుగా ఉంటాడు. మత్తులో ఉన్నవాడు ఏం మాట్లాడతాడు తెలియదు. వాడికి ఏం తెలియదు. వాడు మత్తులో ఉన్నాడు.
వాడు వస్తాడు, వీధిలోకి వస్తాడు, వీధిలో ఉన్న వారందరినీ బూతు మాటలు మాట్లాడతాడు, బూతులు ఆడుతాడు. కొంతమంది ఓర్చుకుంటారు, వాడు తాగి ఉన్నాడయ్యా, వాడు పోనీ అని కామ్ అయిపోతాడు. మరి కొంతమంది వాడు తాగుపోతే తాగి ఇంట్లో ఉండాలి కానీ ఇలా బూతులు ఆడాలని కొడతారనమాట. అది అవమానకరం అన్నమాట. ఉదయాన్నే లేస్తే ఏ రా నిన్న సాయంత్రం ఇలా మాట్లాడినవారు అన్నప్పుడు వాడు అవునా నాకు తెలియదు అన్న అంటాడు. వాడు తెలియలే, వాడు మత్తులో ఉన్నాడు, తెలియలే. అలాగనే బూతులు ఆడేవాళ్ళు, పోకిరి మాటలు మాట్లాడేవాడు, సరసోక్తులు ఉచ్చరించేవాళ్ళు, గర్వము అతిశయపంగా మాట్లాడేవాళ్ళు, అతిశయపు గర్వ క్రియలు చేసేవాళ్ళు, వ్యభిచారులు, సోమరులు, వాడు ఎవరైనా సరే ఎందులో ఉన్నారంటే వాళ్ళందరూ మత్తుగా ఉన్నారనమాట, మత్తులో ఉండాలన్నమాట. సంఘములో ఉన్నారు వీళ్ళు మత్తులో ఉండాలన్నమాట. ఈ మత్తుల నుంచి బయటపడాలి. నీవు మత్తుల నుంచి బయటపడితే వాస్తవికతలు అర్థమవుతుంది. కొంటిములు చెప్పుకోవడం, దూషించడం, ద్వేషించడం, అసూయ కలిగి ఉండడం, ఇదంతా మత్తు సంబంధమైన క్రియలను. ఇందులో నుంచి బయటపడాలి. అంధకార సంబంధమైన క్రియల్లో పాలివారి ఉండక వాటిని ఖండించండి అని పౌలు అన్నాడు. అందువలన సంఘములో ఉన్నటువంటి మనము మన లాంగ్ లైఫ్ కొరకు, మన భవిష్యత్తు జీవితం బాగుండాలి. ఈ భవిష్యత్తు జీవితం కొరకు మన ఆత్మకు కావలసిన ప్రభువు వద్ద ఉన్న జీవాన్ని, ప్రభువు మహిమను మనం పొందడం కొరకు మనం 2 పనులను చేయాలి. అది సువార్త ప్రకటన పని, సత్క్రియలు చేసే పని అన్నమాట. దాంతోపాటు జీవనానికి సంబంధించినటువంటి పనులు కూడా మనం చేసుకోవాలి. ఇది ఒక బ్యాలెన్స్ అన్నమాట. జీవనానికి సంబంధించినటువంటి పని చేసుకోవాలి, అలాగే జీవం కొరకు క్రీస్తు యొక్క మహిమను పొందడం కొరకు పని చేయాలి. అందువలన జీవనానికి సంబంధించిన పని చేసి డబ్బును సంపాదించుకొని శరీర అవసరాలు నీవు సమకూర్చుకుంటే నీ శరీరం క్షేమంగా ఉంటుంది. అలాగనే జీవము కొరకు సువార్తను ప్రకటించే పని చేసి సత్క్రియలు అనే పని నువ్వు చేస్తే ఇక్కడ ఆత్మ క్షేమంగా ఉంటుంది అన్నమాట. ఆత్మ క్షేమంగా ఉంటుంది. కనుక ఆత్మ, శరీరం, మామూలుగా సంఘములు రాత్రి వారు చీకటి వారు కేవలం శరీరం మీదనే ఫోకస్ పెడతారనమాట. అంధకార క్రియలు చేయడం, పనికిరాని మాటలు, చెడ్డ మాటలు మాట్లాడడం, అంధకార క్రియలు చేయడం, చెడ్డ క్రియలు చేయడం, కేవలం శరీరాన్ని సంతోషపెట్టుకోవడం, శరీరాన్ని ఆనందింపజేయడం. కాబట్టి ఇక్కడ ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా శరీరాన్ని ఆనందింపజేయడం. శరీరాన్ని సంతోషపరచడం అన్నమాట వీళ్ళ పని అంతా కూడా. కేవలం శరీరాన్ని సంతోషపరచడం. కానీ ఇక్కడున్నారు చూడండి, వీళ్ళైతే తండ్రి అయిన దేవుణ్ణి ఆనందింపజేసేవాడు. దేవుణ్ణి సంతోషపెట్టేవాడు వాళ్ళన్నమాట. కనుక మనము మన శరీరాలని సంతోషపరద్దామా, దేవుని సంతోషపరద్దామా? ఎవరు తన శరీరాన్ని సంతోషపరచడానికి, తన శరీరాన్ని ఆనందపరచడానికి సంఘంలో పనిచేస్తున్నారో వారందరూ కూడా తమ ఆత్మలను అవమానపరుచుకుంటున్నారు అన్నమాట. కేవలం ఇక్కడ ఆత్మను అవమానపరచడం, తను తాను అవమానపరుచుకోవడం, తన ఆత్మను అవమానపరచడం. అసలు గౌరవం అంటే తెలియదు అనమాట. అసలు గౌరవమే తెలియదు. నేను ఎలా మాట్లాడితే నాకు గౌరవం వస్తుంది,
ఎలాంటి క్రియ చేస్తే నాకు గౌరవం వస్తుంది. గౌరవం తెలియని వ్యక్తులు అయిపోతారు. కొంతమందికి గౌరవమే తెలియదు. నేను గౌరవం తెలియని వాళ్ళు నోరు తెలిస్తే గౌరవం తెలియని వాళ్ళు నేను చాలామందిని చూడండి, చాలామంది గౌరవం తెలియదు. తంతాండ్రే అంటాడు, వాడు గమ్మునుంటాడా? తంతాండ్రే అంటాడు. గౌరవం ఏమైంది నాయన? గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలి. మీరు మనుషుల యొక్క మాటలు చూడండి, గౌరవం పోయింది. కొడతాండ్రే అంటాడు, వాడు గమ్మునుంటాడు. నేను కూడా కొడతాండ్రే అంటాడు, గౌరవం పోయింది. ఇవైతే పర్వాలే. నీ అమ్మ అంటే వాడు నీ అమ్మ అంటాడు, గౌరవం పోయింది. నీ అక్క అంటే వాడు నీ అక్క అంటాడు, గౌరవం. చెప్తూ కొడతానన్నాడు, వాడు చెప్తూ కొడతామంటాడు, గౌరవం. గౌరవాన్ని తెలుసుకోవాలి. గౌరవం చాలా మందికి తెలియదు. గౌరవం తెలిస్తే మాట్లాడడానికి భయపడతారు, ఒక క్రియ చేయడానికి కూడా భయపడతారు. గౌరవం తెలియని వ్యక్తులు ఎలాగైతే అలా మాట్లాడేస్తారు, ఎలాంటి క్రియలైనా అనర్గళంగా చేసేస్తారు. గౌరవం తెలియదు. గౌరవం తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు ఆయన ఘనత కలిగిన వ్యక్తి. మన ప్రభువైన క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ దేవుడు ఘనులు అన్నమాట. వాడు ఆ ఘనులైన వారితో మనం సంబంధం కలిగి ఉన్నాం. మనం వెలుగు సంబంధం. వారు గౌరవాన్ని చూస్తారన్నమాట. మీరు చూడండి, సువార్తలలో క్రీస్తు యేసు సాతానుని గురించి మాట్లాడినప్పుడు వాడిని ఏమైనా అవమానపరిచినాడా? సాతానుని అవమానకరంగా ఎక్కడ మాట్లాడినాడు ఆయన? తెలుగులో ఒక సామెత ఒకటి ఉంది, కుక్క జోలికి పోతే చక్కదనం పోతుంది అంటారు. సాతానుడు ఎవరు? కుక్కనైన వాడి జోలికి యేసు ప్రభు పోనే పోడని ఆయన వాడికున్న పేరుతో సంబోధిస్తాడు. సాతానా, నా వెనుకకు పో అంటాడు. నీవు దేవుని సంగతుల్ని, మనుషుల సంగతుల్ని ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరించడం లేదంటాడు. సాతానా, నా వెనుక్కు పో అంటాడు. ఎక్కడైనా యేసుక్రీస్తు అని సాతానుడు సంబోధించున్నాడా? వాడు గౌరవం లేని వ్యక్తి, గౌరవం తెలియని వ్యక్తి. కానీ ఈయన పేరైనా పెట్టి పిలుస్తాడు. సాతానుడు ఎక్కడైనా యేసు ప్రభువుని క్రీస్తు క్రీస్తు అని ఉన్నాడా? అనడు. ఎందువలన? గౌరవం తెలియని వాడు. గౌరవం తెలిస్తే రే అనరు. రే అని ఎవరిని అనడు. ఆయన గౌరవం తెలిసిన వ్యక్తి రే అని ఎవరిని అనడు. ఎందుకంటే వాడు తిరిగి రే అంటే వీడి గౌరవం ఏమవుతుంది? గౌరవమే లేదండి. గౌరవం తెలిసిన వ్యక్తి ఎవరిని రే అనడు. గౌరవం తెలిసిన వ్యక్తి ఎవరిని మే అనడు అన్నమాట. మే అనడు. మే అంటే గౌరవం పోయింది, రే అంటే గౌరవం పోయింది అన్నమాట. నిన్ను నీ ఎదురుగా వాడు నన్ను ఎందుకు రే అని పిలుస్తావు అనకపోయినా వాడు అటు పక్కన రే వాడు నన్ను రే అంటాడు రా అంటాడు, వాడు నన్ను రే అంటాడు రా అంటాడు. పోయి అవమానం. నేను సంఘంలో కూడా చాలామంది చెప్తాను, ముఖ్యంగా భాస్కర్ కూడా చెప్తాడు, ఎవరిని గారు రే అని పిలవబోకాని అంటుంటాను. రే అని పిలవబోకాని అంటుంటాను. రే అంటే అయిపోయింది అన్నమాట. చిన్నవారినైనా పెద్దవారినైనా ఈ ఉత్తరాది సైడ్ చూడండి, నన్ను ఏమండి అంటారు, ఏమండి అంటారు, ఏమండి అంటారు. అంత గౌరవం అన్నమాట. కూలి వారిని సైతం ఏమండి అంటారు, ఆటో వారిని సైతం ఏమండి అంటారు. గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవడం. మన ఏరియాలో గౌరవమే తెలియదు. నేను నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే పోకిరి మాటలు. కాబట్టి ఇక్కడ గౌరవాన్ని మనం గుర్తించాలి. నా తండ్రి అయిన దేవుడు గౌరవార్థమైన వ్యక్తి, ఒక ఘనత కలిగిన వ్యక్తి. అలాగే నా ప్రభు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ దేవుడు సైతం వారు గౌరవింపదగిన వ్యక్తులు, ఘనత కలిగిన వ్యక్తులు. వారితో సంబంధం కలిగిన వ్యక్తిని నేను, వెలుగు సంబంధిని, పగటి సంబంధిని. అందువల్ల నాకు కూడా గౌరవం కావాలి. ఇది వరకు నా గౌరవాన్ని పోగొట్టుకునే విధంగా మాట్లాడినా, గౌరవానికి భంగం కలిగించే క్రియలు నేను చేసిన, ఇక మీద నేను గౌరవంగా ఉండాలి, నాకు గౌరవం కావాలి. ఎందుకంటే నేను గౌరవార్థంగా మాట్లాడి గౌరవార్థమైన క్రియలను చేస్తే నా తండ్రి అయిన దేవుని నేను ఆనందపరుస్తాను, సంతోషపరుస్తాను. ఆయన నేను సంతోషపెడితే నేను క్షేమంగా ఉంటాను, నేను బాగుంటాను. ఎందుకంటే ఆయన నా పక్షంగా ఉంటాడు, ఆయన నాతో ఉంటాడు, నాలో ఉంటాడు. అంతేకాదు, నేను నా తండ్రి యొక్క చిత్తమును నెరవేరుస్తాను. నా తండ్రి యొక్క చిత్తము, నా విషయంలో నా తండ్రి యొక్క చిత్తము క్రీస్తు యొక్క మహిమను పొందడం, క్రీస్తు యొక్క మహిమను నేను పొందుతాను. అందుకొరకు నాకు ఇష్టం లేకపోయినా, నాకు కష్టమైన క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తా, సువార్తను ప్రకటిస్తా, సత్క్రియలు చేస్తా. నా ఆత్మ క్షేమంగా ఉండటం కొరకు ఈ క్రియలన్నీ నేను చేస్తాను. దాంతోపాటు నేను బ్రతుకున్నంత వరకు జీవనం కొరకు డబ్బును సంపాదించుకుంటా, శరీరానికి ఉన్న అవసరాలు తీర్చుకుంటా. శరీరం క్షేమంగా ఉంటుంది, ఆత్మ సహితం క్షేమంగా ఉంటుంది. ఇది ఒక బ్యాలెన్స్ అన్నమాట. ఈ బ్యాలెన్స్ నువ్వు చనిపోయే వరకు
ఈ బ్యాలెన్స్ నువ్వు అనుసరిస్తూ ఉంటే, డబ్బు కాదు నేను మనల్ని కాపాడేది, డబ్బు మనల్ని కాపాడు. నేను చెప్తున్నాను మళ్ళీ, డబ్బు మనల్ని కాపాడుతుందంటే అది కేవలం భ్రమ. డబ్బు మనల్ని సర్వనాశనం చేస్తుందన్న. డబ్బు మనలను మనకు తెలియకనే మనల్ని సర్వనాశనం చేసేది ఏదైనా ఉంది అంటే అది డబ్బు అన్న. కానీ దేవుడు మనకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. అందువలన ఇక్కడ సంఘములో ఉన్నటువంటి మనం ఎలా ఉన్నాం? వెలుగు సంబంధులముగా, పగటి సంబంధులుగా ఉన్నామా, లేక రాత్రి వారముగా, చీకటి వారముగా ఉన్నామా? ఎలా ఉన్నామా? మనము దేవుని సంతోషపరిచేటువంటి వారుగా ఉన్నామా, లేక మనల్ని మనం సంతోషపెట్టుకునే వారుగా ఉన్నాం? క్రీస్తు మహిమను పొందడానికి ఒక ఆసక్తిని కలిగి ఉన్నామా, లేక చనిపోయేసరికి అవమానకరమైన మాటలు మాట్లాడి అవమానకరమైన అంధకార క్రియలు చేసి మన ఆత్మను అవమానపరుచుకొని సాతానిక రూపంలో మారిపోవడానికి ఉందాం? ఎలా? ఏ వైపున మనం ఉందాం? మనము ఏ వైపున ఉందాం? మనకేం 1000 సంవత్సరాల ఆయుష్కాలం లేదు. మనకున్న ఆయుష్కాలం కొద్దిగా. దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 దినములు 1 సంవత్సరం అంటాడు. ఒక దినం 1000 సంవత్సరాలు అంటాడు, 1000 సంవత్సరాలు 1 దినం అంటాడు. కాబట్టి ఆయన లెక్కల దినాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. మనకివ్వబడిన ఆయుష్కాలము 1000 సంవత్సరాలు 1 దినం అయితే మనకివ్వబడిన ఆయుష్కాలం అందులో ఎంత లెక్క చేసుకోండి. అంటే మన ఆయుష్కాలము గడ్డి పువ్వు వంటిది, నీటి ఆవిరి వంటిది, గాలి బుడగ వంటిది అని అంటారు అపోస్తలుడు. కనుక మన ఆయుష్కాలం చాలా పరిమితి అయింది. పరిమితి కలిగినటువంటి ఈ ఆయుష్కాలాన్ని ప్రభువు యొక్క మహిమను పొందడానికి ఆయన మనకిచ్చినాడు. అందులోనూ మనం పాపులుగా, అపరాధులుగా మారిపోతే చాలా సంవత్సరాలు అందులోనే గడిపి వేస్తే అప్పుడు ఆయన తన మహా కనికరాన్ని మన మీద ఉంచి తన కుమారునికి సువార్తను మనకు అనుగ్రహించినాడు. సువార్తకు విధేయులైనాం కాబట్టి ఏదో ఒక వయసులో మనల్ని రక్షించినాడు ఆయన. 70 ఏళ్లలో సాధించవలసిన క్రీస్తు మహిమను మనం కొన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నాం. మిగిలిన కొన్ని సంవత్సరాలు క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి. కాబట్టి ఈ క్రీస్తు యొక్క మహిమను పొందడానికి ఉన్న జీవితకాలాన్ని, ఉన్న ఆయుష్కాలాన్ని ఖర్చు పెట్టకుండా ఇంకా కూడా అంధకారంగా మాట్లాడడానికి, అంధకార క్రియలు చేయడానికి జీవితాన్ని మార్చేసుకుంటాం. అంతిమంగా తండ్రి అయిన దేవుని మనం అవమానపరుస్తాం. ఆయనకు ఘనహీనతను కలుగు చేస్తాం. ఆయన సంతోషపడు. అందువలన మనకిష్టమున్నా మనకిష్టం లేకపోయినా మనం వెలుగు సంబంధులం. మనము రాత్రి వారం కాకూడదు, చీకటి వారం కాకూడదు, మత్తులుగా ఉండిపోకూడదు. అంటే పని చేయనటువంటి మత్తులో మనం ఉండకూడదు. మనం పని చేయాలి, జీవనం కొరకు పని చేయాలి. అలాగే క్రీస్తు యొక్క మహిమను పొందడానికి, ఆయనలో ఉన్న జీవాన్ని పొందడానికి మనం పని చేయాలి. ఈ 2 పనులను సంఘంలో మనం చేయాలి. ఈ 2 పనులను చేయడంలో శరీరము క్షేమంగా ఉంటుంది, అలాగే ఆత్మ కూడా క్షేమంగా ఉంటుంది. నీ శరీరము క్షేమం, ఆత్మ క్షేమంగా ఉంటుంది. నీవు శరీరాన్ని విడిచేసరికి నీ ఆత్మ మరింత క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మ దినదినము నూతన పరచబడే కార్యక్రమాన్ని నువ్వు చేస్తుంటావు. అందువలన మనము మరణించేసరికి క్రీస్తు యొక్క మహిమను ఒక 30%, ఒక 40%, ఒక 50% మనం ఆత్మకు సమకూర్చుకుంటే అపారమైన గౌరవాన్ని మనం పొందడానికి వీలుంటుంది. వారిని మనం గౌరవించినాము, వారు మనల్ని గౌరవించినాము. వారిని మనం ఘనపరిచినాము, వారు మనల్ని ఘనపరచు. వారిని మనం మహిమపరిచినాం భూమి మీద. అందువలన ఆ తండ్రి అయిన దేవుడు మనకు మహిమనిస్తాడన్నమాట. ఆయన ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచను. మహిమనిచ్చేది కూడా ఆయనే. మనకు జీవాన్ని ఇచ్చేది క్రీస్తు యేసు, మహిమనిచ్చేది తండ్రి అయిన దేవుడు. ఇందులో మనం చేయగలిగిందంతా, మనం చేయవలసిందంత క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి. అందుకొరకు సంఘములో మనము పగటి వారముగా ఉండాలి, పగటి సంబంధులుగా ఉండాలి, వెలుగు సంబంధులుగా మనం ఉండడానికి సంఘంలో మనం ప్రయాసపడాలి. లేదంటే మనం పట్టుబడతాం. ఎక్కడ పట్టుబడతాం చూడండి. ఆయన 8వ వచనం, 9వ వచనం చూడండి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం.
మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచం రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. కాబట్టి మనం సంఘంలో ఉన్నప్పుడే ఇలా అన్నాడు, విశ్వాస ప్రేమలు అనే కవచాన్ని మనం ధరించుకోవాలి, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని మనం ధరించుకోవాలి. ఎందుకు ఈ రెండింటిని ధరించుకోవాల్సింది? 9వ వచనం, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును కానీ ఉగ్రత పాల్గొట్టుకు నియమింపలేదు. కాబట్టి మనం రక్షణ పొందాలి, తీర్పులో రక్షణ పొందాలి. తీర్పులో రక్షణ పొందాలంటే మనము విశ్వాసము ప్రేమ అనే కవచాన్ని ధరించుకోవాలి, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి మన ఆత్మ. ఈ కార్యక్రమాన్ని మనం అంటే ఈలాగ మనం సిద్ధపడడానికి క్రీస్తు యొక్క మహిమను ఎవరైతే పొందినారో వారు విశ్వాస ప్రేమలనే కవచాన్ని, రక్షణ నిరీక్షణ అనే శస్త్రాన్ని వాళ్ళు ధరించుకుంటారు. ఇవి రెండు కలిగి తీర్పును మనం ఎదుర్కొంటే తీర్పులో ప్రభు అయిన క్రీస్తు యేసు మనల్ని ఏం చేస్తాడు? ఆయన మనల్ని రక్షిస్తాడు. మనం దేవుని ఉగ్రత పాలుగాం, ఆయన దేవుని యొక్క ఉగ్రత నుండి మనం రక్షిస్తాడు అన్నమాట. దేవుడు ఉగ్రుడు అవుతాడు. ఎక్కడ తీర్పు దినమన్నాడు? ఉగ్రుడు అవుతాడు. ఎలా అంటే అవకాశమును ఇచ్చి సంఘములు క్రీస్తు యొక్క మహిమను పొందడానికి అవకాశం ఇచ్చి కూడా అంధకార క్రియలు చేసి, అంధకారంగా మాట్లాడేసి, నిద్ర దశలో మొత్తుగా ఉండిపోయి, రాత్రి వారుగా చీకటి వారుగా ఉండిపోయేది, ఇలాంటి వారి మీద సంఘంలో ఉండి కూడా ఎవరు ఇలా తయారవుతారో ఇలాంటి వారి మీద ఆయన ఉగ్రుడు అవుతాడు తీర్పులో. ఆ తీర్పుల నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు కొంతమందిని రక్షిస్తాడు. ఎవరు వారంటే వారు జీవమును ప్రభు దగ్గర పొంది క్రీస్తు యొక్క మహిమను పొందినవాడు. అందువలన విశ్వాస ప్రేమలనే కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకునేసినాడు. వారిని ప్రభు అయిన క్రీస్తు యేసు దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షించేస్తాడు. ఇప్పుడు ఇది పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. దీన్ని మనం దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ మనం నేర్చుకుంటాం. దయచేసి ఈ సంగతులను మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేయడమే కాదు, ఈ సంగతులను మీరు అంగీకరించాలి, మనం అంగీకరించాలి. ఈ సంగతులతో మనం ఏకీభవించాలి. ఈ సంగతులను అనుసరించి మనం జీవితాన్ని జీవించగలిగితే మన తండ్రి అయిన దేవుని మనం సంతోషపడతాం. ఆయన మనల్ని కనికరిస్తాడు, ఆయన మనతో ఉంటాడు, మనం ఆయన వారముగా ఉంటాం. క్రీస్తు యొక్క మహిమను మనం పొందుతాం. తండ్రిని దేవుడు సంఘంలోనికి మనల్ని పిలిచిన ఆ పిలుపును మనం నెరవేర్చిన వారు మాట. మన మట్టుకు మనం క్షేమంగా ఉండగలిగే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దయచేసి సంగతులను మీరందరూ గ్రహించాలని మీకు అందరికీ మనవి చేస్తూ ముగిస్తాను. ఈ క్లాస్ కొరకు అనకాపల్లి దాకా వెళ్తున్నాం. క్లాస్ కొరకు మీలో ఎవరు మహాప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మల్ని క్షమించి ఆదరించి మీ కనికరముతో ప్రభువు యొక్క మహిమను పొందుటకు, ప్రభువు యొక్క ఆజ్ఞను అనుసరించినట్లుగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. కనికరాన్ని బట్టి తండ్రి మేమందరము మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి ఈ దినం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి మా అవసరాలు తీర్చి మా సమస్యలలో పరిష్కారాన్ని చూపించి మిక్కిలిగా మా పట్ల మీరు చూపిస్తున్న దయను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి మీ కుమారుని యొక్క మహిమను పొందుటకు సంఘములో ఈ గొప్ప జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉండగా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు మా పట్ల చూపించిన ఈ కృపను సద్వినియోగం చేసుకోవడానికి ఎవరికి వారు క్రీస్తు యొక్క మహిమను పొందినట్లు సంఘ నియమములను అనుసరించే విధముగా మరింత మమ్మల్ని ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి మీ కుమారుని యొక్క మహిమను పొందుటకు మీ కుమారుని ద్వారా మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలను మేమందరము కూడా మా యొక్క దేహములతో అనుసరించి క్రియలు చేయడానికి మరింత ప్రభువు పట్ల ప్రేమను మేము కలిగి ఉన్నట్లు, ప్రభువుకు మేము విధేయంగా ఉంటకును మమ్మల్ని కనికరించమని వేడుకుంటున్నాం. ఇంకొరకు ప్రభువు మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ పట్ల ప్రభువుకు ఎంత విశ్వాసం అయితే ఉన్నదో
అలాగనే మేము కూడా ప్రభు పట్ల విశ్వాసం కలిగి ప్రభు యొక్క జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించడం వలన జ్ఞానయుక్తంగా ప్రభువుతో కలిసి జీవితాన్ని జీవించి ప్రభు మహిమను పొందడం మాత్రమే కాక ప్రభు అనుగ్రహించి జీవాన్ని కూడా మేము పాత్రలుగా ఎంచుకోవటం కనికరించమని ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని కనికరించండి తండ్రి. సంఘ కార్యక్రమాలు దీవించండి ఆయన. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా కనికరించమని వేడుకుంటున్నాను. ఈ చిత్తాన్ని బట్టి మంగళవారం దినమున అనకాపల్లి ప్రాంతంలో జరగబోయే సువార్తల యొక్క తరగతిని కనికరించండి ఆయన. అక్కడ ఏ సంగతులు మేము నేర్చుకోవడం మీ చిత్తమై ఉందో ఆ సంగతులను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేర్పించి అక్కడికి చేరి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా మీ పక్షమును ఆలోచన చేయడానికి మీ పక్షమును జీవించే విధముగా ఈ వాక్యాన్ని వారు వినిపించుకుని వేడుకుంటున్నాను. మా ప్రయాణం అంతట్లో కూడా క్షేమాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాలలో మీ జోక్యాన్ని మాకు దయచేయమని, అన్ని విషయాలలో మీ కాపుదలను మాతో ఉంచి నడిపించుకోండి. సంఘములో ఉన్న ప్రతి బిడ్డ తమ సొంత కార్యములను మాత్రమే కాక ప్రభు యొక్క కార్యములను చేయడానికి సంసిద్ధులై ఈ జీవితాన్ని ప్రభు యొక్క మహిమను పొందే రీతిలో జీవించడం మరింత కృపను దయను అనుగ్రహించడం మా ప్రార్థన మన్నించమని, తిరిగి మీ సమూహంలోనికి మేము చేరి వచ్చేంత వరకు మీ కనికరాన్ని మాతో ఉంచి నడిపించుకోండి. ప్రభువైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.